నమస్తే అమ్మా, మేము సివిల్ సప్లైస్ ఇస్తున్నాము. ఓకే. చెప్పండి మా ఏం డౌట్స్ ఉన్నాయి మీకు? ఇప్పుడు ఇదంతా ఈ జనం అంతా చూస్తుంటే అంటే పెట్రోల్ డీజిల్ ఈ బందులు అనే వార్తలు వస్తున్నాయి కదా, సో దీని మీద మీరు ఏం చెప్తారు? పెట్రోల్ డీజిల్ ఎక్కడ బంద్ కాలేదు, ఎక్కడ షార్టేజ్ లేదు. ఓకే. 1-2 బంకులల్లో కొంచెం మనకు ట్రాన్సిట్ లో డిలే అయినది. అంతకు మించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎల్పిజి కానీ హైదరాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ప్రతి ఒక్క బంకు గంటకు మానిటరింగ్ చేస్తున్నాము. మా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు కూడా ప్రతి గంటకు మానిటరింగ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బంకులో ఎంతెంత స్టాక్స్ ఉన్నది అనేది ప్రతి అవర్లో అప్డేట్ చేస్తున్నాము. ఎక్కడ కూడా పెట్రోల్ షార్టేజ్, డీజిల్ షార్టేజ్, ఎల్పిజి షార్టేజ్ కూడా లేదు. ఎవ్వరు ప్యానిక్ కావద్దు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అసలు నమ్మకు. అంటే చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ అనేది పెడుతున్నారు కదా పెట్రోల్ బంక్లలో. అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ అనేది పెడుతుందంటే వీళ్ళ పబ్లిక్ ని కంట్రోల్ చేయడానికి పెడుతున్నారు. ఓకే. ఒకేసారి గుంపుగా వచ్చి పడితే వీళ్ళు హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో కొద్దిసేపు అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టి పబ్లిక్ క్లియర్ కాగానే మళ్ళీ నార్మల్ గా ఇష్యూస్ మొదలవుతున్నాయి. ఓకే, బోర్డు పెడితే ఓకే, కానీ ఉండి కూడా లేదని చెప్పడం ఎలా చూడాలి? ఉండి అని లేదని ఎవరు చెప్పారమ్మా. మీకు ఇక్కడ చూసుకోండి, ఇంత పెద్ద లైన్ ఉన్నది. స్ట్రీమ్ గా వీళ్ళు మంచి ఒక ప్రాపర్ వేలో వస్తున్నారు. పెట్రోల్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ట్యాంకర్ మీ ముందే ఉన్నది, ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నది. ఇవాళ వచ్చిన స్టాక్ కూడా వచ్చేసింది. ఓకే. పెట్రోల్ కూడా రెడీగా వచ్చేసింది. ఇక ఎక్కడ ప్రాబ్లం లేదు. ఓకే. సో ఈ వార్తను నమ్మొద్దు అని చెప్తాం. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చెప్తే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమైనా మన ప్రెస్ రిలీజెస్ ఉంటే వాటిని నమ్మాలి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నా కూడా ఎందుకు ఇలా క్యూలు కడుతున్నారు అసలు? ఇప్పుడు ప్రాబ్లం ఏమిందంటే నిన్న ఎవరో సోషల్ మీడియాలో లాక్డౌన్ పెడుతున్నారు, అది పెడుతున్నారు అనేసి షార్టేజ్ ఉందని ఊరికనే ఎవరో చేసినారు, ఒక క్రియేట్ చేసినారు ఫాల్స్ మెసేజ్. దాన్ని బట్టి పబ్లిక్ ఏం చేసినారు, పెట్రోల్ బంక్ల మీద పోయినారు. ఇప్పుడు 2-3 రోజులకు వచ్చే స్టాక్ అంతా ఒక్క రోజులో ఎగ్జాస్ట్ అయిపోతుంది. అందువల్ల ఈ షార్టేజ్, అంత ఇంకేం లేదు.